హలో మిత్రులారా, వెల్కమ్ టు పోర్టలేం. అశ్వత్థామ, సమేటి, కలి, భైరవాన్, బుజ్జి, రెబల్స్, హంటర్స్, శంబల పీపుల్ అందరినీ కలిపేది కల్కి అనే ఒక పాయింటే. డైరెక్ట్గా ఇండైరెక్ట్గా అందరికీ కావాల్సింది కలికే. ట్రైలర్లో రివీల్ చేసిన డీటెయిల్స్ని బట్టి చూస్తే నాకైతే కొన్ని ప్రశ్నల్లా కనిపించాయి. అశ్వత్థామ తన చివరి బాధ్యతను నెరవేరుస్తాడా లేదా? సమ్ 80 తన గర్భంలో ఉన్న బిడ్డ కల్కి అని నమ్ముతుందా లేదా? ఒకవేళ కల్కి అయితే పురాణాల ప్రకారం తనకి తండ్రి ఉంటాడా లేదా? భైరవాన్ బుజ్జి కాంప్లెక్స్కి వెళ్ళే కళ నెరవేరుతుందా లేదా? ఎస్కిన్కి సమ్ 80 మాత్రమే ఎందుకు కావాలి? ఇలాంటి ప్రశ్నలు అయితే నాకు ట్రైలర్ చూసినప్పుడు కనిపించాయి. ఈ ప్రశ్నలకి సమాధానాలు ఏమై ఉండొచ్చు అని నేను అనుకున్నాను. ఈ వీడియోలో క్లియర్గా చెప్తాను. మీకు కూడా ఏమనిపించిందో కింద కామెంట్స్లో తెలియచేయండి. అంతకంటే ముందైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అశ్వత్థామ తను చిరంజీవుడు. ఎంత యుద్ధం చేసినా తను అలసిపోతాడేమో కానీ మరణం అయితే సంభవించదు. కల్కిని వెతుకుతున్నాడు అనే కానీ ఇప్పటికే తను భూమిని తన కంట్రోల్లో ఉంచుకున్నాడని మనకు అర్థమైపోతుంది ఆ రెండు ట్రైలర్స్ని చూసినప్పటికీ. కల్కి కూడా పురాణాల ప్రకారం మరణం లేనివాడే. మహా అయితే యుద్ధం ఓడిపోతాడేమో కానీ మరణం అయితే కలికి కూడా లేదు. కల్కితో యుద్ధం చేశాక కలి పారిపోతాడు అనే మనకి పురాణాలు చెప్తున్నాయి. పురాణాల ప్రకారం కలితో యుద్ధం చేసేది తన యవ్వనం అయిపోయిన సమయంలోనే. సో సమ్ 80 కడుపులో ఉన్నది కల్కియే గనక అయితే తను పెద్దయ్యి యుద్ధం చేయడానికి వచ్చేంత వరకు కూడా కలికి టైం అయితే ఖచ్చితంగా ఉంది. నా ఎక్స్పెక్టేషన్ ప్రకారం సమ్ 80 కడుపులో ఉన్నది కల్కి కాదు అనిపిస్తుంది. తను కేవలం కలికి ఒక సక్సెస్ఫుల్ సబ్జెక్ట్ మాత్రమే అని అనిపిస్తుంది. నాకు తెలిసినంత వరకు ట్రైలర్లో మీరు గమనిస్తే కలికి కొన్ని క్లోన్స్ అయితే కనిపిస్తున్నాయి. ఆ క్లోన్స్ తయారు చేయడానికి మాత్రమే సమ్ 80లో ఉన్న ఆ బిడ్డ కావాలి, అది ఒక సక్సెస్ఫుల్ ప్రాజెక్ట్గానే కలి చూస్తున్నాడని నాకు అనిపించింది. మరి మీకేమనిపించిందో కింద కామెంట్స్లో తెలియచేయండి. సమ్ 80 ఎందుకు స్పెషల్ అన్నది మాత్రం ఇప్పటి వరకు నాకు క్లియర్గా అర్థం కాలేదు. అది నాగి చెప్తేనే మనకు అర్థమవుతుంది. మీకు ఏమనిపించిందో సమ్ 80 గురించి కింద కామెంట్స్లో తెలియచేయండి. రెబల్స్, శంబల ప్రజలు కలిసి బాంటీ హంటర్స్ అండ్ కాంప్లెక్స్ ఆర్మీతో యుద్ధం చేయడం అయితే మనం క్లియర్గా చూడవచ్చు. ఈ యుద్ధం కూడా భయంకరంగా ఉండబోతుంది. నేను చూసినంత వరకు యుద్ధంలో ఖచ్చితంగా రెబల్స్ అయితే ప్రాణాలు కోల్పోతారు. అలాగే శంబలా నగరం యొక్క ప్రజలు కూడా వాళ్ళ ప్రాణాలను అయితే ఎక్కువగా కోల్పోతారు. ఈ యుద్ధంలో ముఖ్యంగా అశ్వత్థామ అలాగే భైరవ అయితే విపరీతమైన యుద్ధం చేస్తారు. ఈ యుద్ధం చేస్తున్నంతసేపు అశ్వత్థామకి తన గతమే గుర్తొస్తుంది అని నాకు అనిపిస్తుంది. అశ్వత్థామకి భైరవలో తనే కనిపిస్తాడేమో అనిపిస్తుంది. ఎందుకంటే తను యుద్ధంలో చేసిన విధంగానే ఇప్పుడు భైరవ కూడా ఒక స్త్రీ యొక్క గర్భంలో ఉన్న బిడ్డ కోసం యుద్ధం చేయడానికి సిద్ధమైపోయాడు. దీన్ని బట్టి మీకేమనిపించిందో కింద కామెంట్స్లో తెలియచేయండి. వీడియో నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి, అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీకు నచ్చకపోయినా కింద కామెంట్స్లో అయితే తెలియచేయండి. మరో కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను.